సువార్త ప్రకటించని ఎడల నాకు మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకు వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద చాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రియ తండ్రి, మీ పాదములు కొందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్ది సమయం నాయన మా ముందుంది. ఈ సమయంలో మా ఆత్మలకు సరిపడే మీ మాటలు మాకు వినిపింపు చేయండి. పరిశుద్ధాత్మడ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, ఇక్కడ బాగుండండి, దయచేసి బాగుండండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. చాలా విలువైన మాటలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగము, ఇది దావీదు మహారాజు గారు ఆత్మదేవుడు ద్వారా రాయించాడు. ఈ మాటలు మనం బాగా విన్నట్లయితే దావీదు ప్రార్థనలు చాలా రకాలుగా చేశాడు. ఇంచుమించుగా 104 రకాలైనటువంటి ప్రార్థనలు దావీదు బైబిల్ గ్రంథములో ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ నేర్పించబడినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. 104 ఇంచుమించుగా 104 రకాలుగా ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ 104 రకాల ప్రార్థనలో ఇప్పుడు 3 రకాల ప్రార్థనలు మనం చదువుకున్నాం. ఏమిటది? ఒకటి, నేను గోడబాతుని పోలి ఉన్నాను. దేవా, నేను గోడబాతుని పోలి ఉన్నాను, అడవిలోనున్న గోడబాతుని పోలి ఉన్నాను అని అంటారు. రెండోదిగా, పాడైన స్థలములలో పగిడి కంటెవలే ఉన్నాను. 3 ప్రార్థన ఏం చేశాడు? చదువుంటే వచ్చిన కింద, రాత్రి వేళ మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకు వలె ఉన్నాను. చూడండి, దావీదు డైరెక్ట్గా ప్రార్థన చేసినట్లుగా లేడు, పోలుస్తూ ఉన్నాడు. 3 పక్షులకు పోల్చుకున్నాడు. గోడబాతును పోలి ఉన్నాను, పగటి కంటి వలె ఉన్నాను, పిచ్చుకగా ఉన్నాను. నేను సింహం వలె ఉన్నాను, పులి వలె ఉన్నాను అని అన్నాడా? పిచ్చుకలు చాలా అల్పమైనటువంటి పక్షులకు పోల్చుకున్నాడు దావీదు. ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నేను చాలా గొప్పవాడిని, చాలా జ్ఞానవంతుడిని, చాలా డబ్బున్నవాడిని, నాకేమీ తక్కువ అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, చాలా అల్పమైనటువంటి ఆ పక్షులకు పోల్చుకో ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడు బాగా ఈ వచనం మనం ధ్యానిద్దాం. బాగా దావీదు ఇట్టి ప్రార్థన చేయటానికి గల కారణం ఏమిటి అని మనం ఊహించినట్లయితే, ఆలోచించినట్లయితే, చాలా దుఃఖము కలిగిన పరిస్థితుల్లో, తరమబడుతున్న పరిస్థితుల్లో, చాలా కలవరము, భయము, భీతి కలిగినటువంటి సందర్భాలలో ఈ మాట, ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు దావీదు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దావీదు గురించి ఏం రాస్తాడంటే, దేవుని హృదయములో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను ఎరిగి జీవించేవాడంట దావీదు. దేవుడు ఒకసారి అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు
నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. కాబట్టి దావీదు చాలా చాలా దేవునికి సన్నిహితుడు, చాలా సన్నిహితుడు. ఓ సందర్భములో దేవుని ఎదుట తన రాజరికాన్నే పక్కన పెట్టి నాట్యం ఆడినటువంటి దావీదును మనం ఎరుగుదుము. దావీదు దేవుని యొక్క పిచ్చివాడు. ఒక మాటలో చెప్పాడు, దేవుడంటే ఎంత ప్రేమిస్తాడో, ఎంతగా తగ్గించుకుంటాడో, ఎంతగా ఆయన ఘనపరచాలని ఆతృత కలిగి ఉంటాడో మనం వర్ణించలేము. అలాంటి దావీదు, ఆ దావీదుని తన మామ సౌలు తరుముకుంటూ ఉన్నాడు. ఎందుకు తరుముకుంటున్నాడు అని అంటే కేవలము తన రాజరికాన్ని పోగొట్టుకుంటాడని. నేనే బెన్యామీను గోత్రములో మా వంశమే పరిపాలించాలి ఇజ్రాయెల్ ప్రజలను, ఇంకెవరు రాకూడదు అనే ఉద్దేశముతో, దురుద్దేశముతో దేవుడు దావీదుకి రాజ్యం ఇయ్యాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సౌలు దావీదుని రాజ్యములోనికి రానియకుండా చెయ్యాలని, దావీదును సంహరించాలని తరుముకుంటున్నటువంటి దినాలలో ప్రియులారా మీరు బాగా వినండి. చూడండి, దావీదు సౌలుకి చాలా చాలా మేలు చేశాడు. ఎంత మేలు చేశాడంటే అసలు మనం వర్ణించలేం. యోనాతాను, సౌలు కుమారుడు యోనాతాను ఒకసారి తండ్రిని సౌలుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అతడు ప్రాణము తెగించి ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతును సంహరించి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేసినటువంటి ఆ దావీదును చంపుటకు నీవు ఎందుకు తరుముకుంటున్నావు? తన కుమారుడే తన తండ్రితో చెప్తున్న మాట. వాస్తవానికి తండ్రి కుమారులు ఒకటి కావాలి, కానీ ఇక్కడ కుమారుడు వేరై ఏమంటున్నాడంటే, ఆ దావీదును ఎందుకు సంపదలిచావు? ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేసిన వాడు కదా, ఎందుకు సంహరించాలని ఉన్నావు నీవు అని సౌలుతో, తన తండ్రిని సౌలుతో ఆ కుమారుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు సౌలు ఎక్కడికి పంపించినా, సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడట. దావీదు సౌలుకి ఎంతో విధేయుడుగా ఇక్కడ కనబడుతున్నాం. అలాంటి దావీదుని సౌలు అసూయ పెంచుకొని దావీదును చంపాలని తరుముకుంటున్నాడు. అలాంటి సమయాల్లో ప్రియులారా, దావీదు దేవా 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 అని, దేవా నీవే నా దేవుడువు, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, దేవా దేవానని కొండలకి లోయలకు పారిపోతూ ఉన్నాడు దావీదు. సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ఎక్కడున్నాడో పట్టుకోండి, సంహరించాలా, వాణ్ణి భూమి మీద ఉంచకూడదు, వాణ్ణి చంపాలా. దావీదు 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 దావీదు. వాస్తవానికి సౌలు రాజ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి, శత్రువులను సంహరింప చేయాలి, రాజ్యం మీద ఎటువంటి ఇప్పత్తు రానియకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే రాజు కాబట్టి. ఈ శత్రువుని సంహరించడం మానేశాడు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్షేమం మర్చిపోయాడు, మానేశాడు. ఇప్పుడు చాలా అల్పుడైనటువంటి ఓ సందర్భంలో దావీదు అంటాడు సౌలుతో, తండ్రి నేనేం చేశాను? నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నేనేం చేశాను నిన్ను అని సౌలు ఎదుటే దావీదు అంతగా తగ్గించుకొని జీవిస్తున్నటువంటి ఆ దావీదును సౌలు ఏం చేస్తున్నాడంటే సంహరించాలని దావీదు 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 దావీదంట. ఎక్కడ అన్నం తినేటప్పుడు దావీదే, పండుకునేటప్పుడు దావీదే,
పరిపాలన చేసిన తప్పని దావీదు చంపాలా, దావీదును సంహరించాలా. వాడు ఎక్కడున్నాడో పట్టుకోండి, వాడి ఆసుకు తెలుసుకోండి అని తరుముకుంటూ ఉన్నాడు దావీదుని. దావీదైతే దేవాని పారిపోతామన్నాడు. వీళ్ళరా, సౌలు దావీదు అంటూనే మధ్యలోనే చచ్చిపోయాడు. ఎవరు చంపకుండా, దావీదు చంపకుండానే దావీదు కలవరిస్తానే చచ్చిపోయాడు. దావీదైతే దేవా అంటూ నిండు ముసలితనము దాకా, వృద్ధాప్యం దాకా బ్రతికిపోయాడు. ఆమేన్. ఈ మాటలే మీకు అర్థమైంది చెప్పండి. దేవుని స్తుతించి మహింపరిచి గణపరచాల్సిన సౌలు ఒక అల్పుడు, తనకు మేలు చేసినటువంటి ఒక అల్పుడిని, తనకు ఉపకారం చేసినటువంటి అల్పుడిని దావీదుని సంహరించాలని దావీదుని కేకలేసుకుంటున్నారు. దేవుణ్ణి మరిచిపోయేసి ఒక మనుష్యుణ్ణి చూసావా, ఒక మనుష్యుణ్ణి కలవరిస్తూ బతికి సంపూర్ణంగా బ్రతకలేక, అర్థమైందా, దీర్ఘాయువు కలిగి దీర్ఘశాంతము కలిగి బ్రతకలేక చచ్చిపోయాడండి. దావీదైతే దేవా అని స్మరించుకుంటూ ఆయుష్ని పెంచుకున్నాడు. ఈ రోజున మనం కూడా చూడండి, ఎవరితోనైనా మనం కలహం పెట్టుకున్నా, లేకపోతే ఎవరితోనైనా మనం తగాదు పెట్టుకున్నా, ఎవరైనా మనకు పడకపోయినా, వాళ్ళ విషయంలో జీవిత కాలం అంతా రోజంతా తలంచుకుంటా ఉంటాం. ఆ ఎమ్మె వాడా అద్దా ఇదే, చూడండి, కక్షి పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం, జీవితాంతము వాళ్ళని ఏదో చేయాలని, ఏదో వాళ్ళ పట్ల పగ తీర్చుకోవాలని తలంచుకుంటా ఉంటాం కదా. ఎవరైనా పలకినప్పుడు, ఎవరైనా పడనోళ్ళైతే వాళ్ళ గురించి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరే ఉచ్చరిస్తూ ఉంటాం మనం. పలానోడు ఇలా వాళ్ళే ఉచ్చరిస్తూ ఉంటాం మనం. బ్రతికించిన దేవునిని, కాపాడుతున్న దేవునిని, పోషిస్తున్న దేవునిని మనం ఏ రోజు కూడా మరి ఎక్కువగా స్మరించలేం, ధ్యానించలేం, ఆయన తలంచలేం. మనిషిని పొగిడేతంతగా దేవుణ్ణి మనము పొగడం. చూసారా, గమనించారు ఎప్పుడైనా? చాలా గౌరవం అండి. దేవుడు అన్ని విధాలుగా మనం పోషిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటున్నాడు. అట్టి దేవునిని దేవానని ఆయన ఆరాధించాల్సింది పోయి, ఆయన మహింపరచాల్సింది పోయి, మనం ఏం చేస్తున్నామంటే మనతో పడనవారు, మన శత్రువులని, మనకు హాని చేసిన వారిని, లేకపోతే మనకు పొరపాటుగా మన పట్ల అశ్రద్ధ చూపిన వారిని, వీరందరినీ తలంచుకుంటూ దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకి ఇచ్చేస్తూ ఉంటాం. దావీదైతే దేవుని బిడ్డలారా, రాజు తరుముకుంటున్నా, రాజు తరిమి సంహాలని నడిపించబడుతున్నా దావీదు ఏ రోజు కూడా ఎదుర్కోవటం కానీ, దావీదు ఏ రోజు కూడా సౌలు గురించి చెడుగా చెప్పటం కానీ, దావీదు ఏ రోజు కూడా సౌలు గురించి మరొక రకంగా ప్రయత్నం చేయటం కానీ జరగలేదు. కానీ తన యొక్క జీవితంలో దావీదు ఎలాంటి, తనకు హాని కలిగించే వాళ్ళు ఎక్కువైనా, తనకు బాధ కలిగించే వాళ్ళు ఎక్కువైనా, తనకు నష్టం కలిగించే వాళ్ళు ఎక్కువైనా, దావీదు దేవుని పాదాలు ఎదిగేవాడు. హల్లెలూయా. దేవునిని మరెక్కువగా స్మరించేవాడు. 16వ కీర్తన రాయబడిన మాట ఏంటంటే, చూడండి, 16వ కీర్తనలో చాలా మంచి మాట ఉంటుంది. 16వ కీర్తన చూడండి, 16వ కీర్తన తక్కి చదవాలా, లేకపోతే నేనే చదువుకుంటా. దేవా, నీ శరణు చొచ్చిన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు,
నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూసారా, ఇక్కడ రమ్మండి. దేవా, నిద్రపోవద్దు. దేవా, నీ శరణు చొచ్చున్నాను, నన్ను కాపాడము. ఎందుకంటే నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారము నాకేమీ లేదు. ఎవరి క్షేమాధారం? మనకి క్షేమాధారం ఎవరండి? చెప్పండి. ప్రభువే. నీకంటే క్షేమాధారము నాకు లేదు, ఎవరు లేరు అని దావీదు తాను జీవించే దినాలలో అలాగ పరిగెత్తుతూ దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుతూ ఉండే సందర్భములో దేవుడు ఎడల దావీదు చేసిన ప్రార్థన ఇది. దేవా, నేను ఎలాంటి వాడిని? అడవిలో గోడబాతును పోలిన వాడను అంటున్నాడు. గోడబాతు, ఈ గోడబాతు మామూలుగా మన దేశంలో ఉండేటటువంటి బాతు వంటిది కావు, కానీ పోలికలు ఉంటాయి. ఈ గోడబాతు ఎక్కువగా ఇజ్రాయిలీ దేశంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా షారోను లేదా జల్దరి వృక్షాలు, అడవి ప్రాంతాల్లో, షారోను పొలాలలో, మరి చల్లటి దేవదరం రానులు, ఇలాంటి ప్రాంతాలలో ఇవి ఉంటాయి. ఇవి బాతు వలె ఉంటాయి. చల్లని ప్రదేశాల్లో బ్రతుకుతూ ఉంటాయి, చల్లగా ఉండే ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉంటాయి. ప్రియులరా, అయితే ఈ గోడబాతులో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఈ గోడబాతు సంవత్సరం అంతా ఇవి పైనుండి వచ్చేటటువంటి వర్షాన్ని లేదా పైనుండి వచ్చేటటువంటి మంచును మాత్రమే త్రాగుతాయి. తనకు దాహం వేసినప్పుడు, నీళ్లు తాగాలని అనిపించినప్పుడు వర్షం వచ్చేదాకా కనిపెట్టుకో ఉంటుందట. వర్షం వచ్చేదాకా కనిపెట్టుకోండి. ఒకవేళ వర్షం రాలేదనుకో, ఎక్కడికి వెళ్తుంది? మంచు కొండల్లోకి వెళ్తుందంట. అడవిలో నుండి ఎక్కడికి వెళ్తుంది? మంచు కొండల్లోకి వెళ్తుందంట. చూడండి, వర్షము సంవత్సరంలో 4 నెలలు వర్షం వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? మంచు వస్తుంది. ఈ 2 కాలాలలో నీరు తాగి జీవిస్తుంది ఈ గోడబాతు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పైనుండి వచ్చేటటువంటి జలధారను మాత్రమే త్రాగి బ్రతుకుతుంది. పైనుండి వచ్చేటటువంటి నీళ్లు మాత్రమే, అది మంచైనా నీరైనా వర్షమైనా త్రాగి జీవిస్తుంది. అంతేగాని భూమి మీద ఉన్నటువంటి నదులలో కానీ చెరువుల్లో కానీ ఇంకా లోయల్లో కానీ ఉన్నటువంటి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో త్రాగి జీవించదంటది. ప్రాణమైనా బాగొట్టుకుంటుందేమో కానీ పైనుండి వచ్చే నీళ్లు మాత్రమే త్రాగి జీవిస్తుంటుంది. కాబట్టి తనకు దాహమైనప్పుడు, తన యొక్క దప్పికొనినప్పుడు ఈ గోడబాతు పైన చూస్తూ ఉంటుంది, కానీ కింద చూసి నీళ్లు తాగి తృప్తి చెందాలని మాత్రము ఉండదని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ప్రియులరా, ఈ గోడబాతు పై చూపు కలిగిన పక్షిగా ఉంటుంది. పైనుండి వచ్చే సహాయం కొరకే ఎదురు చూసే పక్షిగా ఉంది. పైనుండి వచ్చేటటువంటి ఆ జలధారను త్రాగి తృప్తి చెందాలనేటటువంటి ఆశ కలిగినటువంటిది ఈ పక్షి, ఈ గోడబాతు. ఎట్టి పరిస్థితుల్లో పడిన నీళ్లు, గుంటలలో ఉన్న నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు, ఎడారులో నదులలో ఉన్న నీళ్లు త్రాగి బతకాలని మనస్సు లేని పక్షి ఈ గోడబాతు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. కనుక ప్రియులరా, ఇక్కడ ఈ గోడబాతు యొక్క లక్షణం అది.
అలాగే మనం బైబిల్లోకి వచ్చినట్లయితే ఆత్మీయంగా మనము ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, నిద్ర పట్టడానికి వచ్చావా? చదవండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. గోడబాతు ఎక్కడ చూస్తుంది? చెప్పాలి, మాట్లాడు మీరు. గోడబాతు ఎక్కడ చూస్తుంది? మీరు మాటలు రావు మీకు? మా సంఘం కంటే మరీ మోగోళ్ళుగా ఉన్నారు మీరా? కస్బూర్లో పల్లెల్లో చేస్తున్నాను, ఇట్టే ఉంటారు. ఇంతకన్నా జాస్తిగా ఉండేవాళ్ళు. మాట్లాడండి. దేవుని మాటలుగా మాట్లాడగలిగితే నోటి జబ్బులు పోతాయి. ఒకటి అర్థమైందా? దేవుని మాటను ఉచ్చరిస్తే కొలది నోరు దేంతో నింపబడుతుంది? తీపితో మాధుర్యముతో నింపబడుతుంది. నీ వాక్యము జుంటు తేనె ఉంది కదా. నేను వాక్యములోనే చెప్తున్నా, బయటికి వెళ్ళటలే నేను. అర్థమైందా? నీ వాక్యము నా జీవకు మధురముగా ఉంటుంది. పిచ్చి మాటలైతే పలుకుతావు. లోకంలో మాటలైతే ఒక మాట మాట్లాడానుకో 100 మాటలు. ఇక మానవుగా కొట్టిందాక మానవు, దెబ్బ తగిలిందాక పురుషులు మానరు, ఎత్తుకుని మాట్లాడుతూ ఉంటారు. లోకపు మాటలు మౌనంగా ఉండండి. లోకపు మాటలు మాట్లాడటానికి మౌనంగా ఉండి దేవుని మాటలు పలకటానికి వేగిరపడండి. చప్పలు కొట్టింది, కొట్టు చప్పలు. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? గోడబాతుకున్న లక్షణాలు చెప్తున్నాడు ఆత్మీయ విషయంలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. క్రీస్తుతో మనం ఎప్పుడు లేపబడ్డాం? అసలు క్రీస్తు ఎలా లేపబడ్డాడు? ఎప్పుడు లేపబడ్డాడు? క్రీస్తు ప్రభువు పాపము నిమిత్తము, మానవులు పాపము నిమిత్తము చనిపోయి తిరిగి 3వ దినమున లేపబడెను. మనం కూడా చనిపోయి మనం ఎప్పుడు లేపబడ్డాము? ఇక్కడ రాయబడిన మాట అదే. మీకు అర్థం చెప్పాలి అది, ఈ మాట. ప్రభు అయితే మరణించి తిరిగి లేచాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎక్కడ లేపబడ్డాం మనం కూడా చచ్చిపోయామా? యేసు ప్రభు లాగేమో చచ్చిపోయి పాతి పెట్టబడి లేపబడ్డామా? ఏమా? ఎలా, ఎప్పుడు లేపబడ్డాము? ఏనండి, ఎప్పుడు లేపబడ్డామంటే మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము దైవజనుల చేత బాప్తిస్మము తొట్టిలో పాపముల విషయములో చచ్చిపోయాం. ఇక పాపము చేయను, తిట్టేవాడిని, కొట్టేవాడిని, లేకపోతే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, దుర్మార్గ పనులు చేసేవాడిని, దుష్టత్వం చేసేవాడిని, పాపిని, పాపం చేసినోడిని. ఇప్పుడు దైవజనుల చేత బాప్తిస్మం తొట్టిలో మన పాప విషయములో చచ్చిపోయి తిరిగి లేపబడ్డాం. ఆయన చనిపోయాడు, మానవుల పాపము నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం పాపము విషయములో బాప్తిజము తొట్టిలో చచ్చిపోయి తిరిగి లేచాం. విన్నారా? అర్థమైందా మీకు? తలగిరుకుంటుంది. బాగేనండి, మీ బాధ్యత ఈ ప్రాంతం అంతా వెలిగించబడటానికి నువ్వు నేర్చుకుంటేనే. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన పని చెయ్యాలని ఆశపడుతున్నాడు. అర్థమైందమ్మా?
బాప్తిసములో మన పాప విషయంలో చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాము. కొట్టు చప్పట్లో. అందరు బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్నారా? మీరు బాప్తిసం తీసుకున్నటువంటి మీకు ఈ సత్యం తెలవాలి. యేసు ప్రభు అయితే అక్షరార్థముగా పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. అలాగే మనము మన పాపముల విషయంలో బాప్తిసము తొట్టిలో నీటిలో మనము చనిపోయి పాపములు చేయను, మానుకుంటాను, పాపము ఇక ఏమాత్రము నేను అంటకుండా జీవిస్తాను అని బాప్తిసం తీసుకొని మనం పైకి లేపబడ్డాం. ఇప్పుడు పైకి లేపబడిన మనము ఎక్కడ చూడాలా? వెరీ గుడ్. ఎక్కడ చూడాలమ్మా? అదే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా పాప విషయంలో చనిపోయి లేపబడిన వారైతే మీరు ఎక్కడ చూడాలంటే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటిని వెతకండి. ఆమేన్. అక్కడ ఏమున్నాయి ఎతకటానికి? ఇప్పుడు చదవమ్మా, ఎక్కడ ఏమున్నాయి? అక్కడ చూడండి, అక్కడ క్రీస్తు చూడు, మీ పాస్టర్ మీద కూర్చోమన్నట్ట ఒక స్ట్రాంగ్గా ఉండు. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. ఇది మన ప్రభు యొక్క పొజిషన్. అది ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడున్నాడు మన ప్రభు? చెప్పండి. మీరు చెక్కపై దూకేస్తా మీ మీద. ఎక్కడ రాగుతుంది మంట. నాకు మౌనంగా ఉన్నారో ఇను దేవుని మాటలు హుషారుగా ఉండండి. రేపు లోకంలో ఇంకేం మిగలదు, అంత బూడిదే. లాస్ ఏంజల్స్ స్టేట్లో ఎట్ట కాలిపోయింది, మొత్తం కాలిపోబోతున్నాం. దేవుని చిత్తమును నెరవేర్చబోతున్నాడు, బ్రతకబోతున్నాడు. వానికి చావు లేదు. ఆమేన్. రేపు మనమే నిలబడపోతుంది. ఇది అర్థమైందా? లోకములు మొత్తం కాలిపోబోతున్నాయి. దేవుని చిత్తము నెరవేర్చువాడు ఎన్నడూ చెదిరిపోడు. అట్లాగే ప్రభుత్వం ఉంటున్నాం. విందాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమునున్నాడు. దేవుని కుడి పార్శ్వమునున్నాడు. ఆయనను మనం వెతకాలంట, ఆయన్ను చూడాలంట. మనం క్రీస్తు కూడా లేపబడినటువంటి మనము ఆయన్ని ఎప్పుడు ఆయన చూసుకుంటూ ముందుకు సాగాలంట. ఆమేన్. కష్టములో ఆయన చూడాలంట, బాధల్లో ఆయన చూడాలంట, సంతోషములో ఆయన చూడాలంట. ఆయన చూసుకుంటూ, ఆయన ముందు మనం ఉంచుకుంటూ ముందుకు సాగిపోవాలని చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. పైనున్న వాటి మీదనే కానీ, పైనున్న వాటి మీదనే కానీ, చూసారా, భూ సంబంధమైన వాటి మీద, ఏనండి, భూ సంబంధమైన వాటి మీద క్రీస్తుతో కూడా లేపబడిన మనము గోడబాతు ఎలాగైతే పైన చూస్తూ బ్రతుకుతుందో, జీవిస్తుందో, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనము క్రీస్తును చూస్తూ బ్రతకాలి. అంతేగాని పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకొడి. కింద చూపు ఎవరికి తెలుసా? కింద చూపు పంది చూపు. అర్థమైందా? కింద చూపు ఎవరి చూపు? ఎప్పుడైనా పైన చూస్తుందా పంది? క్రీస్తుతో లేపబడినటువంటి మనము పైనున్న వాటిని, అక్కడ పరలోకం ఉంది, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధులు ఉన్నారు, సింహాసనం ఉన్నది, స్ఫటికముతో పోల్చబడినటువంటి సముద్రం ఉన్నది అక్కడ. వీటన్నిటికీ అంత గొప్ప ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. 24 మంది పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. ఆమేన్. ఇన్ని ఉన్నాయి పరలోకములో. అవన్నీ చూసుకుంటూ పోవాలి మనం ఎప్పుడెప్పుడా. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే.
నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. కింద చూస్తూ కింద ఉన్నటువంటి నానా రకాలైనటువంటి పాప కార్యాలలో జీవించాలని ఈరోజు బాప్తిసం తీసుకున్న ఈరోజు అలాంటి మనస్తత్వం కలిగి జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా. దుఃఖకరం, శోచనీయం, చాలా దుఃఖకరం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వనున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకునొకటి. అక్కడ రాసు ఆ మాట చెప్పి పౌలు గారు ఇంకా కిందకి దిగితే ఎలా ఉందంటే అక్కడ ఏలయనగా మీరు చచ్చిపోయారు, మీరు మృత్యు పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది బిడ్డలారా. చస్తే ఏనుగు ఎయ్యే, బ్రతికితే సామెత ఉంది కదా, క్రైస్తవుడు బ్రతికినా పరిశుద్ధుడే, చచ్చినా పరిశుద్ధుడే. క్రైస్తవుడు బ్రతికినా భాగ్యవంతుడే, చచ్చినా భాగ్యవంతుడే. ఆమేన్, హల్లెలూయా. మీ జీవము, మిమ్మల్ని బ్రతికిస్తున్న జీవము, మిమ్మల్ని ఆనందింపజేస్తున్న జీవము, మిమ్మల్ని సంతోషపరుస్తున్న ఈ జీవము ఎవరితో దాచబడి ఉన్నది? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నెక్స్ట్, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతారని చెప్పి అక్కడ ఏం రాయబడి అంటే, ఇక్కడ చూడండి, మీరు భూమి మీద చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయములను, చాలా లోతుకి వెళ్తున్నాం ఇక్కడ. కావున భూమి మీదనున్న మీ అవయములు అనగా, చూడండి, భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయములు, అవయములంటే కాలు, చెయ్యి, ముక్కు, ఇవి చంపమంటున్నాడా? ఇవి కాదు. కావున భూమి మీద ఉన్న మీ అవయములు. ఏంది అవయములు? మీ అవయములు అంటున్నాడు అంటే అవయములలో ఉన్నటువంటి పాపకార్యాలు. భూమి మీద ఉన్న మీ అవయాలలో ఉన్నటువంటి పాపకార్యాలు. చూడండి, పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో 22-21 వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, నా మనసునందున్న ధర్మశాస్త్రముతో నేను, చూసారా, అంతరంగ పురుషుని బట్టి, వినండి, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు, చూడండి, అంతరంగ పురుషుని బట్టి అంటే ఆత్మను బట్టి దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యముతో నేను, దేవుని వాక్యమును బట్టి నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నా. అమ్మా ఇను, అంతరంగ పురుషుని బట్టి, ఆత్మను బట్టి, మనలో ఉన్నటువంటి భక్తిని బట్టి, భక్తి చేస్తున్నటువంటి ఆ మనసును బట్టి, ఆ హృదయమును బట్టి దేవుని ధర్మశాస్త్రం అనగా బైబిల్ నందు లేదా వాక్యమందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నా. అయితే కానీ వేరొక నియమము, చూడండి, ఏరొక నియమము ఎక్కడుందంట? నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. పౌలు గారు ఎట్ట కనిపెడుతున్నాడు చూడండి. వేరొక నియమం ఎక్కడుందంట? మన అవయములలో, మన కంటిలో, మన చేతిలో, మన కాళ్ళలో. ఆమేన్. మన చెవిలో వేరొక నియమం ఉంది. ఎక్కడుంది?
మన అవయములలో భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఎక్కడున్నాయి? అవయాలలో ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రముతో నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అదేం చేస్తుందంట? అది నా మనస్సు నందున్న, చూసావా మనసులో ఏముందంట? మనసులో ఏముందంట? పౌలు గారి మనసులో ఏముందంట? చెప్పండి, మనసులో ఏముంది? వాక్యం కాదు, మనసులో ఉండేది వాడు, ఆమె. మనసులో ఉండేది ఎవరు? శత్రువు. మనకైతే మనసులో ఎవరుంటారు? కొట్టినోడు ఉంటాడు, తిట్టోడు ఉంటాడు, మనకు హాని చేసినోడు ఉంటాడు. వాడు ఎప్పుడెప్పుడు చేస్తాడా కదండి? మనసులో ఎవరుంటారు? చేసిన పాపము, దాచిన పాపము, ఉంచిన పాపము మనసులో ఉంటాయి. కానీ పౌలు గారికి ఎవరున్నారు మనసులో? దేవుని వాక్. నా మనసునందున్న ధర్మశాస్త్రం అనగా వాక్యము, ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయములలో ఉన్న పాప నియమమునకు చెరపట్టి లోపరుచుకునుచున్నది. చాలా లోతుల్లోకి వెళ్తున్నాం మనం. రాత్రి గొప్ప సందేశం ఉన్నాం కదా, పరిపూర్ణతలోకి వెళ్ళాలి. క్రీస్తు పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఇవన్నీ చంపుకుంటూ పోవాలి. అర్థమైందా? ఊరకనే మనం మామూలు వ్యక్తిగా ఉండకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభువు లోకములో బ్రతుకుతూ నీటి మీద నడవడానికి కారణం ఏంది చెప్పండి? నీటి మీద నడవటానికి కారణం ఏంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడవటానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి పాపం అనే భారము ఆయన అవయాలలో కనబడలేదు. ఆయన బెండు వలే టచ్ లేకుండా, అర్థమైందా? లోకముతో ప్రమేయం లేకుండా, లోకముతో ఉన్నటువంటి పెనుగులాటు లేకుండా ఎట్టున్నాడు తెలుసా? బెండుగా, భారము లేనివాడుగా, తేలికగా జీవించుట ద్వారా ఆయన సముద్రం మీద నడుచుకుంటూ పోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. అయిపోయింది. నేను ఎన్ని చెప్పాలంటే దాదాపుగా ఒక వారం రోజులు పడుతుంది. కానీ మీకు ఈ మాట చెప్పి ముగిస్తాను. మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనము ఎక్కడ చూడాలా? ఆ మాట ఎక్కడ చూడాలంటే మనం చెప్పండి, ముగిస్తున్నా. పైనున్న వాటినే, పైన ఎవరున్నారు? ముగిస్తున్నా. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆయన కూర్చున్న సింహాసనం ఉంది, 24 మంది పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా ఎన్నున్నాయి? షేరేబులు ఉన్నారు, కేరేబులు ఉన్నారు. వారితో మనము ఎంజాయ్ చేసి ఆనందించవచ్చు. ఈ లోకంలో ఏముందమ్మా? ఈ లోకంలో ఏముంది? ఈ లోకం కొరకు పాకులాడుతూ పరిగెత్తుతూ ఉంటాం మనం. లోకంలో కార్యక్రమాల కొరకు అయితే ఇక ఏం లే, పరిగెత్తి పాల్గొంటూ ఉంటాం. ప్రియులరా, మనము నిజముగా ప్రభువునందు పాప విషయములో చచ్చిపోయిన వారమై ఉన్నప్పుడు పరలోకమును చూస్తూ మనం జీవించాలి. ఆమేన్. పరలోకము మనదే, ఆ ప్రభు రాజ్యం మనదే. ఆ పరలోకములో కన్ను మూయగానే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని మనం చేయాలి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మీరు పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టకూడదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రతకాలి కానీ చూడండి, బ్రతకాలి కానీ బలవకూడదు మనం. ఆమేన్. ఏం చేయాలంట? బ్రతకాలి కానీ బలవకూడదు.
బ్రతికేదానికి అంత రొట్టు ముక్క చాలు, అంత అరటిపండు చాలు. బలిసేదానికైతే ఇంత కావాలా? అర్థమైందా? మనం బలిసే వారముగా ఉండకూడదు, బ్రతికే వారముగా ఉండాలి. కొట్టు చప్పట్లో. అర్థం కాల నీకు? ఉపవాసాలతో అంత నీళ్లు తాగి, అంత అరటిపండు తిని, అంత రొట్టె ముక్క తిని బ్రతుకుతూ వారు దైవికమైనటువంటి ప్రకటనలు అనుభవిస్తూ పరిశుద్ధులు సంఘానికి ఎన్నో సత్యాలు చెబుతూ ఉన్నారు. అవి వినాలి. మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిజముగా నిజమైన బాప్తిసం తీసుకుని వారైతే, నిజమైన సంఘములో చేర్చబడిన వారైతే, మనం పైనున్న వాటినే చూస్తూ ముందుకు వెళ్ళాలి. గోడబాతును పోలి ఉన్నా నేను దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఈ లోకములో వేటి మీద నా మనసు పెట్టుకోలేదు. పిల్లరా, చిక్కుకుపోతున్నాను ఈ లోకములో. కింద చూపు, పంది చూపు, కింద చూపు కలిగి జీవించడం ద్వారా పిల్లరా చిక్కుపోతున్నాం. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోతున్నామంట. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే ఓ జాగ్రత్త తిమోతి, నా ఆత్మీయ కుమారుడ. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, చిక్కుకుంటే ఏమైపోతావు తెలుసా? అందులోంచి రాలేకపోతావు. అర్థమైందా? అబషాలోము ఎక్కడ చిక్కుపోయాడు తెలుసా? దావీదు కుమార్ తన తండ్రిలో బ్రతకాల్సిన అబషాలోము ఎక్కడ చిక్కుపోయాడు తెలుసా? దేవుని బిడ్డలారా, దావీదుకు విరోధముగా తిరిగి దావీదు సైన్యమునే, తన తండ్రి సైన్యమునే చంపటానికి తరుక్కుంటూ పోతూ ఉంటుంటే కొమ్మలలో చిక్కుపోయాడు. ఎక్కడ చిక్కుపోయాడో? చెట్టు కొమ్మలకు చిక్కుపోయాడు. అబ్షాలోము చాలా చక్కని వాడు, ఎంట్రుకలు కలిగిన వాడు, అందము కలిగిన వాడు. ఎక్కడ చిక్కుని చచ్చిపోయాడు? కొమ్మలకు చిక్కున్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కొమ్మలకు చిక్కుకోకూడదు, ఈ లోక వ్యాపారములో మనం చిక్కుకోకూడదు. ఇంకోటి చెప్తామా? ఇంకెవరు చిక్కుడు? పొదలో చిక్కున్నాడంట. పొదలో చిక్కుకోకూడదు, లోకమని పొదలో చిక్కుకోకూడదు, వలలో చిక్కుకోకూడదు, ఉరికి చిక్కుకోకూడదు. మనం వీటన్నిటిలో నుంచి తప్పించుకొని జీవించాలంటే గోడబాతు వలె ఆకాశము నుండి వచ్చే సహాయం కొరకు, ఆకాశము నుండి వచ్చే ఆ జీవధారము కోసం, ఆ జీవధార కోసం, ఆ జీవన ఆధారము కోసం మనం బ్రతుకుతూ ముందుకు సాగిపోదాం. గోడబాతు వలె బ్రతికి సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ సమయం నేను తీసుకోలేదు. తలలు వంచండి. గోడబాతు వలె, దావీదు వలె ప్రార్థన చేద్దాం. ప్రభా నైనా, గోడబాతు అయితే ఈరోజు నాకు ఒక మంచి పాఠం నేర్పించింది నాయన. గోడబాతు అయితే పైనే చూసుకుంటూ జీవిస్తుంది నాయన. మేమైతే క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మేము, ప్రభువా మీతో కూడా లేపబడిన మేము మిమ్మల్నే చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి నాయన. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మేము జీవించుటకు సహాయం చేయండి ఆయన. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మేము చిక్కుకోపోతాము నాయన. దండులో చేర్చుకున్న మిమ్మల్ని సంతోషపరచలేము దేవా, మిమ్మల్ని సంతోషపరచలేము. దండులోకి చేర్చుకున్నాము దేవా. మంచి సైనికుల వలె మేము జీవించాలి ప్రభు. అలాంటి మేము ఈ లోకములో చిక్కుకోబోతున్నాము దేవా. అయ్యా ఊరి నుండి తప్పించండి, పొద నుండి తప్పించండి, కొమ్మల నుండి తప్పించండి, ఈ జీవన వ్యాపారం నుండి తప్పించండి. ఈ ముఖమును చూస్తూ సాగిపోవడం సాయించండి యేసయ్యా. ఈ ముఖమును చూస్తూ సాగిపోతాం నాయన. మా పితరుడు అపోస్తలుడు పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు నాకు, నేను త్వరగా వెడలి తండ్రి రొమ్మను చేరుకుంటాను అనేటటువంటి కృప మాకందరికి దయచేయండి. విశ్వాసమునకు కర్త
దాని కొనసాగించే యేసు నా ముందు వెళ్ళుచున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు మన ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. నా ముందు వెళ్ళుతున్న, పలకండి మీరు కూడా పలకండి. ఓ విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు నా ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. మన ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. విశ్వాసమునకు కర్త, దిక్కు తెలియని పయనములో, సొమ్మసిల్లిన తరుణములో, దిక్కు తెలియని పయనములో, సొమ్మసిల్లిన తరుణములో, జీవాహారమై జీవింపజేసిన, జీవజలమై సేదదీసిన, జీవాహారమై జీవింపజేసిన, జీవజలమై సేదదీసిన యేసయ్యా కృతజ్ఞుడనై యుందును, కృతజ్ఞుడమై యుందుము. యేసయ్యా కృతజ్ఞుడనై యుందును, కృతజ్ఞుడమై యుందుము. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించే యేసు మన ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. ఓ నా ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. ఓ మన ముందు వెళ్ళుతున్నాడుగా, పర్వతాలు తొలగిపోవునుగా. విశ్వాసమునకు కర్త. ప్రేమ స్వరూపి నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ 4 దినాలు తండ్రి సువార్త సునాద సభలను దీవెనకరముగా జరిగించారు, ఆశీర్వాదకరముగా జరిగించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సభల కొరకు ప్రార్థన చేసిన బిడ్డలను మీరు దీవించండి. ఈ సభలలో నమ్మకముగా అయా పరిచర్య చేసిన బిడ్డలను మీరు దీవించండి. ఈ సభల కొరకు గుప్పెలు విప్పి వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన బిడ్డలను అయా మీరు దీవించండి. పాటలు పాడిన బిడ్డలను మీరు దీవించండి. వాయిద్యములు వాయించిన బిడ్డలను దీవించండి. ప్రార్థనలు చేసిన బిడ్డలను మీరు దీవించండి. వాక్య పరిచర్య చేసిన దీనదాసులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సంఘాలను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. అయ్యా ఈ 4 దినాలు దూర ప్రాంతాల నుంచి, గ్రామములో నుంచి వచ్చిన ప్రజలను మీరు దీవించండి. వారి అక్కరలు తీర్చండి, వారి అవసరములు మీరు తీర్చమని ఈ సువార్త సునాద సభల ద్వారా సంఘమునకు మీరు క్షేమాభివృద్ధి మీరు కలగచేయమని అడుగుచున్నాము. అలాగే కావలి ప్రాంతమును చూసిన దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్యను మీరు దీవించండి. కర్నూలు ప్రాంతమును చొచ్చిన అలాగే దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, పరిచర్యను మీరు దీవించమని అడుగుచున్నాం. అలాగే భీమవరం చొచ్చిన దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి. అలాగనే కస్మూరు నుంచి వచ్చిన అయా దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి. ఇంకా అనేక ప్రాంతాల నుంచి, అలాగే బిట్టగుంట, జక్కపల్లిగూడు నుంచి, అలాగే ఇంకా అనేక ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు. అలాగే వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించండి. అలాగే విశ్వాసులు, ప్రజలు వచ్చారు, వారి వ్యవసాయ సేద్యాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, సముద్రపు వేటను దీవించండి, అంగడి వ్యాపారాల్ని, ఉద్యోగాలను మీరు దీవించమని అడుగుచున్నాం. అలాగనే తండ్రి ఈ గ్రామమును దీవించండి, గ్రామ నాయకులను దీవించండి, గ్రామ పెద్దలను మీరు దీవించండి. దురవ్యసనాలలో, పాపపు అలవాట్లలో చేతబడి శక్తుల చేత, దైవ శక్తుల చేత
అయా దోషములో, కీడులో, అయా శాపములో బంధించబడిన కుటుంబాలను యేసు నామములో మీరు విడిపించమని, దీవెన, క్షేమము, శుభము సమృద్ధిగా మీరు అనుగ్రహించమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక నీనే సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా మరి దయాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేయించుకుంటే మరి ఈ